ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన అంశం వేళ్ల పరిపాలన క్రొత్త భూమి క్రొత్త ఆకాశములందు జరుగును అన్నది అంశం. ఈరోజు అంశాన్ని వ్యతిరేకించిన వారు కొన్ని గుంపుల వారు ఉన్నారు. ఆ గుంపుల వారికి ఆధారం ఏంటో అనేది నాకు తెలియదు, కానీ నేను చెప్పి ఈ సత్యానికి ఆధారం మాత్రం ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఆ గుంపుల వారు ఎవరనగా కొంతమంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు, కొంతమంది సమ్ ఆఫ్ హెబ్రోన్ ఫెలోషిప్స్ వారు, కొంతమంది ఇండివిజువల్ పాస్టర్స్ కూడా ఉన్నారు. వారు ఏమంటారంటే వెయ్యేళ్ల పరిపాలన క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఎందుకు కాదు, ఈ భూమిని దేవుడు వచ్చి శుద్ధి చేసి ఈ భూమి మీదే నెలకొల్పుతాడని ఇది ఒక రాంగ్ డాక్ట్రిన్ అనేది ప్రపంచంలో ఇప్పటికీ ఇబ్బంది పడుతుంది ప్రజల్ని, విశ్వాసులని. అయితే ప్రియ దేవుని జనాంగమా, వెయ్యేళ్ల పరిపాలన క్రొత్త భూమి క్రొత్త ఆకాశం జరుగుతుంది అన్నది ఈరోజు మన అంశం. దానిలో విశ్వాసులమైన నీ స్థితి నా స్థితి ఏమిటనేది కూడా లాస్ట్లో మనం చూద్దాం. విశ్వాసికి తను ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఆ గురి తెలిస్తే దాని గురించి సిద్ధపడతాడని మొదటిది. రెండోది ఏంటంట, విశ్వాసులు అందులో వీరి స్టేటస్ ఎలాగుంటుంది అన్నది తెలియాల్సింది రెండోది. అవునా? కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, అది తెలియకపోతే విశ్వాసం దాని గురించి సిద్ధపడరు. ఏమీ లేదు, ఒక క్యాంప్ వెళ్ళినప్పుడు, ఒక ప్రయాణిక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బాగా సిద్ధపాటి సింగారించుకొని అక్కడ కానుకలు చెల్లించాలా, గిఫ్ట్లు చెల్లించాలా, షాపింగ్ చేయాలని ఇలాగే చేసుకుంటారే ఆ గురి కొరకు. ఈ జీవితం ముఖ్యం కాదు. 1000 సంవత్సరములు నువ్వు చక్రవర్తిగా ఉంటావు, 1000 సంవత్సరములు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు, 1000 సంవత్సరములు నువ్వు ప్రధానమంత్రిగా ఉంటావు, 1000 సంవత్సరములు నువ్వు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటావు, హోంశాఖ మంత్రిగా ఉంటావు. ఇలా ఈ రీతిగా 1000 సంవత్సరం పాటు కాలం ఉంటుంది. దాని గురించి ఏం సంపాదిస్తావు, ఏం ఖర్చు పెట్టగలవు, అది లాస్ట్లో చెప్తాను. ముందు ఈ సత్యం నిర్ధారణ చేస్తాను. ఎందుకంటే ఈ సత్యమును అడ్డగించి గుంపులు చెప్పాను కదా, ఆ గుంపుల వారికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత లాస్ట్లో చెప్తాను. కొద్దిగా టైం లేకపోతేనా వినండి, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని ప్రియ దేవుని జనాంగమా, ఈ స్పీకర్స్ అనబడిన వారు సత్యాన్ని చెప్పక, విశ్వాసులకు అల్టిమేటం చెప్పక ఏం చేస్తున్నారు? కళ్ళు మూసేస్తున్నారు. బోధించిన మాలాంటి వారికి ఫోన్లు చేసి వార్నింగ్లు ఇస్తున్నారు. సరే చూద్దాం. ప్రియమైన దేవుని జనాంగమా, ఇప్పుడు ఒక మాట ఈ గుంపుల వరకు చెప్తున్న మాట ఏంటి? 1000 ఏండ్ల పరిపాలన క్రొత్త భూమి క్రొత్త ఆకాశం జరుగును అంటానికి నేను చాలా ఆధారాలు ఇస్తాను. కనీసం ఒక 5-6 ఆధారాలు ఇస్తాను, వాక్యపు ఆధారాలు. ఒకవేళ అది కాదండి, అది తప్పండి అంటే మీరు నాకు నేను ఇచ్చిన ఆధారాలకి మించిన ఆధారాలు, రెండంతల ఆధారాలు మీరు చూపించి మీ సత్యమును మీ విశ్వాసం గెలిపించుకోండి. సరే, చూస్తున్న విశ్వాసాల మీకు కూడా ఒక విషయం చెప్తున్నాను, వినండి. ఏంటదట అంటే, ఈ వీడియో మీరు వింటూ ఈ వీడియోని పట్టుకెళ్ళి మీరు ఈ వీడియోని నేర్చుకొని మీరే వాదించవచ్చు వారితో. విశ్వాసులు అలా తయారు చేయాలనేది నా ఉద్దేశం, నా కాంక్ష. ఇంకో విషయం, ఇక్కడి నుంచి రాను వాక్యాలు క్రొత్త మర్మాలు బయటకు వస్తాయి. ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనండి? సరే ప్రియ దేవుని జనాంగమా, వద్దామా? లేఖనంలోకి వద్దాం. ఎన్ని ఆధారాలు ఉన్నాయట? 1, 2, 3, 4, 5, 6, 7 ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ 7 ఆధారాలు కూడా వాక్యంలో నుంచి చూద్దాం, ఓకేనా? వాక్యంలో చూసిన తర్వాత అప్పుడు విశ్వాసమైన మన జీవితం అక్కడ ఏమైందో అనేది మనం ఫోకస్ చేద్దాం, అలాగేనా? ముందు సత్యం నిర్ధారణ చేయాలి కదా. స్పీకర్స్ అనబడ్డ వారు, వేల కొద్ది ఫాలోవర్స్ ఉన్నబడిన వారు కూడా చెప్పని సత్యాలు మీకు దొరుకుతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, ప్రభువుని ప్రియ దేవుని జనాంగమా, ఈ సమయంలో మనం చూసినట్లయితే 1000 ఏండ్ల పరిపాలన క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఎందుండే 1000 ఏండ్ల పరిపాలన క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అందే జరుగును అనటానికి నా దగ్గర ఆధారాల్లో మొదటి ఆధారం యెషయా గ్రంథం 65వ అధ్యాయము 17వ వచనంలో ఎలాగుంది? ఏముందట? నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరుగుబడును, జ్ఞాపకంలోకి రావు. మునుపటివి మరుగుబడును, జ్ఞాపకంలోకి రావని మ్యాటర్ కోసం చెప్తుంటే, ఈ కాదని చెప్పిన వారు ఎవరట? వీరు బాబు 1000 వర్ధిల్లు బాబు అంటారు కదా, ఆ కాన్సెప్ట్తో మాట్లాడిన మాటలు అని చెప్తున్నారు. వారు చెప్పి విశ్వాసుల్ని తప్పుడు విధానంలో దించుతున్నారు. నో, ఇక్కడ యేసుప్రభు దేవుడు చెప్తున్న, యేసుప్రభు చెప్తున్నారు, సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, నేను సృజించబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లైవ్ కాక నా సన్నిధి నిలిచినట్లు అన్నమాట ఉంది. అంటే ఇట్స్ ఎ మ్యాటర్, ఇట్స్ నాట్ బ్లెస్సింగ్. క్రొత్త ఆకాశ క్రొత్త భూమి అనేది నా సన్నిధి, ఆ మ్యాటర్ అనేది నా సన్నిధిలో నిలిచినట్లు అని చెప్తున్నాడు దేవుడు. 66-22లో 2 ఆధారాలు అయిపోయి 3 ఆధారం చూద్దాం. 3 ఆధారం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ ఉంది. 3వ అధ్యాయం 13వ వచనంలో
అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్తాకాశమును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇక్కడ కాస్త అడుగు ముందుకేసి పేతురు గారు అంటున్న మాట ఏంటంటున్నారట అంటే, వాటి యందు నీతి నివసించును, వాటి యందు మ్యాటర్ యందు నీతి నివసించును. లివింగ్ అంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనబడిన మ్యాటర్ యందు ఏం నివసిస్తుందట? నీతిని. అంటే అక్కడ ఒక జీవితం అని చూపిస్తున్నాడు ఇక పేతురు గారు. ఆ తర్వాత ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ చూస్తే యోహాను గారు ఒక మాట చెప్తున్నారు. యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నారు? డైరెక్ట్ చూశారు ఆయన మ్యాటర్ని చూశారు. 2 మ్యాటర్లు చూశారు. ఏం చూశారట? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. అంటే క్రొత్త మ్యాటర్ని చూశాను, పాత మ్యాటర్ని చూశాను, కొత్త మ్యాటర్ని చూశాను వేయబడ్డం, పాత మ్యాటర్ గతించిపోయిందని చూశాను. ఈ క్రొత్త మ్యాటర్లో సముద్రం ఇక్కడ ఉండదు. అంటే పాత మ్యాటర్ అనబడిన భూమిలో సముద్రం ఉంటుంది. అంటే మ్యాటర్ కోసం చెప్తున్నారు, ఎక్కడ కూడా ఆశీర్వాదం కోసం చెప్పట్లేదు. తిమోతి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, శరీర సంబంధమైన సాధకము కొత్త మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును అని పౌలు గారు చెప్తున్నారు. రాబో జీవం అంటున్నారు. అంటే ఈ భూమి మీద జీవితం కాదు, రాబో జీవం ఒకటి ఉంది. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఉందంటే జీవం. అదే పేతురు గారు పరిచయం చేశారు, వాటి మీద నీతి నివసించునని. ఆ జీవం ఉంది. ఆ జీవం అనేది ఏంటట అంటే, ప్రిమేట్ వలన రాబో జీవం అంటే 1000 ఏళ్ల పరిపాలన. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:18 ఉంది. మొదటిది తిమోతి రాసిన 4:8 వచనంలో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఎప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవునని పౌలు గారు చెప్తున్నారు. రెండోది కూడా పౌలు గారే చెప్తున్నారు. ఏంటట? వారు వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు అన్నమాట ఉంది ఇక్కడ. అంటే రాబో కాలం అన్నాడు, రాబో జీవం అన్నాడు. రాబో కాలం 1000 ఏళ్ల పరిపాలన, రాబో జీవం అందుండే జీవితము. అదేంటట అంటే ప్రిమేట్ వల్ల 1000 సంవత్సరములు గడిచిన తర్వాత అని మాట ఉంటుంది. ఇక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. మనం చూసుకుందాం. రండి ప్రియ దేవుని జనాంగమా, రండి. 1000 సంవత్సరం గడిచే వరకు కడమ మృతులు బ్రతుకలేదని మాట కనబడుతుంది. ఆ మాట చూడండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన యొక్కరిని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను అన్న మాట కనబడుతుంది. అంటే శూన్యములో ధవల సింహాసనం తీర్పు జరుగుతుంది. గనుక ప్రియ దేవుని జనాంగమా, ఎన్ని ఆధారాలు ఇచ్చాను? 8 ఆధారాలు ఇచ్చాను. 8 లేక 7 లేక 8 ఆధారాలు ఇచ్చాను. 7 లేక 8 ఆధారాలు ఇచ్చాను. ఇప్పుడు నేను చెప్పినది ఇది మ్యాటర్ కాదండి, 1000 సంవత్సరం వర్ధిల్లు బాబు అని ఆశీర్వాదం అండి, కనుక దాన్ని మ్యాటర్గా చూస్తారేంటి అనుకుంటే, నేను చెప్పిన ఈ 8 ఆధారాలని కూడా కాదని కొట్టివేసినట్లుగా వీటికంటే మించిన ఆధారాలు అంటే 8కి డబుల్ ఎంత? 16. పోనీ 16 అక్కర్లే, కనీసం 12 చూపించినా చాలు. 12 ఇవి నేను చూపించినవి కాకుండా పోనీ 12 అక్కర్లేదు. నేను ఎన్ని చూపించాను అన్నీ వేరే ఆధారాలు కనీసం నేను 7 లేక 8 చూపించాను. ఆ 7 లేక 8 ఆధారాలు మీరు కూడా చూపించగలిగితే చాలా మంచిది. మీరు చెప్పినది సత్యం అనుకుంటారు. ఇవి కొట్టివేసి ఇవి కాకుండా, ఓకేనా? గనుక ప్రియ దేవుని జనాంగమా, ఇప్పుడు ఏంటంటే అంటే ఎవరైనా సత్యముని స్థిరపరచాలంటే 2 సాక్ష్యాలు కావాలి. మరి 7 లేక 8 ఆధారాలు చూపించాను. నేను ఈ సత్యముని స్థిరపరుస్తున్నాను, స్థాపిస్తున్నాను. బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్ ఏది డిక్లేర్ చేసినా ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తుడిచిపెట్టలేడు అనుకుంటున్నారేమో. ఏమండి, సిరంపూర్ బైబిల్ కాలేజ్ చదివిన ఉన్నారు కదా, రమ్మనండి. ఎవడు కూడా పరిశుద్ధాత్మ ఇచ్చిన జ్ఞానాన్ని ఏరెత్తి చూపించలేడు, మార్చలేడు, కాదు అనలేడు. అది మా బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్కి ఆ కృప సొంతం. ఓకేనా? కనుక రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడ డిక్లేర్ చేసింది ఏంటంటే 1000 సంవత్సరాల 1000 ఏళ్ల పరిపాలన క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలందే జరుగుతుంది. ఓకేనా? ఈ సత్యములు కాదంటే ఎవరైనా డిబేట్కి రావాలన్నా, లైవ్ డిబేట్కి రావాలన్నా రండి. ఇవి కాదన్నప్పుడు వీటిని ప్రక్కన పెట్టి వీటికి సమాంతరముగా కానీ లేకపోతే రెండంతలుగా కానీ మీ సత్యములు చూపించగలిగితే ఒప్పుకుంటారు. అయితే విశ్వాసులారు ఇప్పుడు రండి. ప్రిమేట్ వారు ఇప్పుడు విశ్వాసమైన మన గురించి మాట్లాడదాం. ఇది మనకి ఎంతవరకు ఉపయోగం? అక్కడ కొరకు ఏమి సంపాదించాలి ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ ఏముందట?
అక్కడ 1000 సంవత్సరంలో ఏముంటుందట అంటే, మొదట అక్కడ సిచ్యువేషన్ చూపిస్తాను. మొదట ఇక్కడ కొద్ది దినంలే బ్రతుకు శిశువులు ఉంటారు, కాలము నిండని ముసలివారు ఉంటారు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడైన రఘువాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును. అక్కడ జీవితంలో జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ముందురు. అక్కడ జీవిత విషయంలో ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవించురు. అక్కడ జీవిత విషయంలో ఆ తర్వాత ఏముందట, వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్ వృక్షాయుష్యమంతా యగును, నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు అన్నమాట ఉంది. ఏంటండి? నేను ఏర్పరచుకుని వారి తాము చేసుకుని దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. ఎక్కడుంది ఇది? యెషయా గ్రంథం 65 అధ్యాయము 22 వచనము అన్నమాట కనబడుతుంది ఇక్కడ. అందులో చివరిగా ఏర్పరచబడింది. కనుక నేను ఏర్పరచుకున్న వారంటే ఎవరు? విశ్వాసులు, పరిశుద్ధులు, ఇజ్రాయేలీలలో నుంచి వచ్చిన విశ్వాసులు, అన్య క్రైస్తవుల నుంచి వచ్చిన విశ్వాసులు కూడా. వీరు ఏం చేస్తారట, ఈ భూమి మీద ఏం చేస్తారట, చేసుకునే దానిని ఫలమును అక్కడ పూర్తిగా అనిపిస్తారట. ఎక్కడ? 1000 ఏళ్ల పరిపాలనలో అనిపిస్తారు. ఏమంటారు యేసు ప్రభువారు? పరలోకమందు మీ ధర్మ సమకూర్చుకుని అక్కడ చిమిటేను తుప్పేను దాన్ని తినివేయదు. చాలా మంది తెలుసు ఇక వాక్యం చాలా దగ్గరలో. ఏమంటారు అంటే అర్థం ఏంటట, ధనము అక్కడ అనుభవించవలసిన అవసరం ఉందా అంటే ఉంది అనే చెప్పాలి. ఉందనే చెప్పాలి. ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ సంపాదిస్తే అక్కడ అనుభవించవచ్చు మనం. ఇక్కడ సంపాదించాలి అంటే ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్లో దింపుకుంటావు నీవు. కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కంటే యేసుక్రీస్తు నామమున ఆయన సేవకులకు, పేదలకు, సేవకు, సువార్తకు, మందిరాలకు వీటికి నువ్వు ఇస్తే ఏం చేయబడతావు? అక్కడ కొరకు నువ్వు సంపాదిస్తావు. అంటే నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవించారు. ఎక్కడ? అక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో. 1000 ఏళ్ల పరిపాలనలో దాని ఫలమును పూర్తిగా నువ్వు అనుభవిస్తావు. అంటే ఇక్కడ సంపాదించి డిపాజిట్ చేయాలట అక్కడికి. ఏమంటారు? ఇక్కడ సంపాదించి అక్కడికి డిపాజిట్ చేయాలి. ప్రియ దేవుని జనాంగమా, ఇంకొక విషయం, బాప్తిస్మా ఇచ్చే యోహాను గారి విషయం యేసు ప్రభువారు అంటారు. మత్తయి సువార్త 11:11 ఏముందో మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11:11 స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మా ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. 11:11 పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఎవరికంటే గొప్పవాడు? యోహాను కంటే గొప్పవాడు. అంటే ఆ 1000 సంవత్సరములు కూడా అల్పత ఘనత కూడా ఉంటుందట. ఎక్కువ చదవడానికి టైం లేదు. కానీ జబదీ కుమారుల తల్లి వచ్చి అడిగినప్పుడు, అది నీకు కుడివైపు ఒకటి, నీ ఎడవైపు ఒకటి, నీ ఇద్దరు కుమారులు ఉంచుకో ప్రభు అంటే, అది నా చేతి లేదు తండ్రి చేతులు ఉందంటూ యేసు ప్రభు అంటారు. పరలోకంలో హెచ్చించుకోరువాడు భూమి మీద దాసుడిగా తను తగ్గించుకోవాలి. భూమి మీద చేయవలసిన పనులు ఉన్నాయి, వాటిని చేస్తే అక్కడ హెచ్చించబడతాం. ఈ భూమి మీద ధనమును అక్కడ కొరకు డిపాజిట్ చేస్తే అక్కడ అనుభవించగలుగుతాం. గనుక ఎవరైనా ప్రియ దేవుని జనాంగమా, జబదీ కుమారుల తల్లి విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే అలా చెప్పినప్పుడు యేసు ప్రభువారు చెప్పుతూ, యేసు ప్రభువారు పరలోకం ఇక్కడ భూమి మీద తగ్గించుకొని భూమి మీద చేసే పని పరలోకం అనిపించి ఆ యొక్క ఆధిక్యత కొరకు చెప్తారు. అంటే అక్కడ అల్పత ఘనత ఉంది. అంటే ప్యూన్ హెడ్ మాస్టర్ ఒకటి కాదు కదా, ప్యూన్ లాంటి వాడు యోహాను కంటే గొప్పవారు విశ్వాసులు. వాళ్ళు కూడా ఎక్కువ విషయం. ప్రియ దేవుని జనాంగమా, 1000 ఏళ్ల పరిపాలనలో నీ జీవితంని శాసించడానికి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే చక్రవర్తి. ప్రపంచమంతటికి దేవుని నివాసం మనుషుల మధ్య ఉంటుంది. యేసు ప్రభువారే చక్రవర్తిగా ఉంటారు. కానీ ఆయా దేశాలకు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, హోంశాఖ మంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రులు ఎలాగైతే ఉన్నాయో ఇప్పుడు పదవులన్నీ కూడా ఆ రోజు క్రైస్తవులైన విశ్వాసులే వాటిని అనుభవిస్తారు. దానికి కూడా ఒక మాట చెప్తాను. ప్రియ దేవుని జనాంగమా, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 21వ వచనంలో ఇలా కనబడుతుంది. 3వ అధ్యాయం 21వ వచనం ఏముందట అంటే, నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అని చెప్తున్నాడు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను.
అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగులుగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే ఏంటంటే అక్కడ జనుల మీద అధికారం ఉంటుంది. ఆ జనులు ఎవరనేది ఇంకొక వీడియో చేస్తాను. పాపులు పరలోక రాజ్యంలో ఉంటారా అన్నది నెక్స్ట్ వీడియో వస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. గనుక ఇక్కడ ఏంటంటే జనులు ఏంటంటే అధికారం ఉంటుందట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చక్రవర్తి అయితే ఇప్పుడు అధికారులు ఎలాగైతే ప్రజలు ఏలుతున్నారు, పరిపాలన చేస్తున్నారు, అలాగే జనులు ఏలబడతారు. ఇంకొక విషయం మర్మం చెప్పనియండి నన్ను, తర్వాత దానికి మీరు ఎవరైనా కామెంట్లో కామెంట్ చేస్తే దాని గురించి వివరణ కూడా చెప్తాను. ఏంటంటే ఈ భూమి మీద ఏ ఏ దేశాల పేర్లు ఉన్నాయో, ఏ ఏ దేశాల పేర్లు ఈ భూమి మీద ఉన్నాయో ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు ఎందుకు కూడా ఆయా దేశాల పేర్లే ఉంటాయి. దానికి కూడా మర్మం, ఆ వాక్యం కోసం కావాల్సిన వారు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే దాన్ని చేస్తాను, ఓకేనా? కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, పరలోక రాజ్యములో వారు సంపాదించుకున్న ఆ ఫలమును అక్కడ అనిపిస్తారట. నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకుని దానిని ఫలమును పూర్తిగా అనుభవింతురు. ఎక్కడ? 1000 ఏళ్ల పరిపాలనలో. అంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమి మీద జయించు వానికి అక్కడ మరుగైన మన్నాను భుజింపనిస్తారట. ఈ భూమి మీద జయించిన వానికి మాత్రమే అక్కడ జీవవృక్ష ఫలం తిన్నిస్తాడట. లేకపోతే జయించిపోతే తిన్నప్పుడు ఆయా సంఘటనలు ఉన్నాయి. వాటిని జయించిపోతే తిన్నప్పుడు అక్కడ అంటే అక్కడ మన్నాని తిని బతుకుతారు. మన్నాని కూడా భూమి మీద జయించకపోయినా మన్నాకు తగిన జీవితం జీవించకుండా ఉంటే అక్కడ మన్న కూడా తినరు. అప్పుడు ఆ జనులు ఆ భూమి మీద ఏ పంట తింటారో ఆ పంటే తింటారు. పరిశుద్ధులైన మీరు జయిస్తే మరుగైన మన్నా కావచ్చు, జీవవృక్ష ఫలం కావచ్చు తింటావు. ఈ భూమి మీద జయిస్తే పరలోక రాజ్యంలో అధికారం అనిపిస్తావు. హోదాని ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, హోంశాఖ మంత్రి కావచ్చు. ఈ భూమి మీద అధికారాల కొరకు, ముఖ్యమంత్రి పదవుల కొరకు, ప్రధానమంత్రి పదవుల కొరకు, మంత్రి పదవుల కొరకు, హోంశాఖ మంత్రి పదవుల కొరకు, వీటి కోసం ఏంటంటే సామవేద దండోపాయాలు ఉపయోగిస్తారు. ఆస్తులు ఖర్చు పెడతారు. నోట్లకి పంచి పెడతారు ఇక్కడ జీవితంలో సంపాదించడానికి. కానీ ఇది 5 సంవత్సరాలు ఇది ఈ రాజకీయం. మహా అయితే ఇంకా గెలిస్తే 10 సంవత్సరాలు, ఇంకా గెలిస్తే 15 సంవత్సరాలు తప్ప 1000 సంవత్సరాలు కాదు. 1000 సంవత్సరాల్లో నీ అధికారాన్ని నువ్వు నిర్ధారణ చేసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ కంటే యేసుక్రీస్తు నామమున ఆయన సేవకులకు, పేదలకు, సేవకు, సువార్తకు, మందిరాలకు వీటికి నువ్వు ఇస్తే అక్కడ కొరకు నువ్వు సంపాదిస్తావు. నువ్వు సంపాదించుకోగలిగితే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో వాటి యొక్క ఫలము అనుభవిస్తావు, లేకపోతే అనుభవించలేవు. విశ్వాసి, ఈ స్పీకర్లు ఉన్నారే, నిర్ధారణ ఇవ్వలేని స్పీకర్లు, వీళ్ళ మాట విన్నితే ఈ భూమిని అంతసేపు ఆ పాపంలోని కొట్టుమిట్టాడుతావు. నీ గురి ఇప్పుడు నేను మారుస్తున్నాను. నీ గురి అది 1000 ఏళ్ల పరిపాలనలో నీ జీవితము, నీ స్టేటస్, నీ ఉనికి తర్వాతనే మోక్షం. అది కాకుండా 1000 సంవత్సరాలు జీవించకుండా మోక్షం ఉండదు. ముందు ఇది జరగాలి, తర్వాతే మోక్షం ఉంటుంది. మోక్షానికి వెళ్ళిపోతాం, పరలోక రాజ్యానికి. కానీ ఈ 1000 ఏళ్ల జీవితంలో నీ జీవితాన్ని నువ్వు శాసించుకోవాలి, నిర్దేశించుకోవాలంటే ఆ 1000 ఏళ్ల పరిపాలన అన్నది, ఆ జీవితం అనేది క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు అనేది జరుగుతుంది. ఈ పాత భూమి మరుగుపడుతుంది, జ్ఞాపకం రాదని ముందే చూసుకున్న ఆధారాలన్నీ కూడా. గనుక విశ్వాసి, పాస్టర్ గారు, స్పీకరు, లేకపోతే నా కుటుంబమా, ఈ భూమి మీద అంతసేపు ఇక్కడ బ్రతకడానికి కోసమే గింజుకుంటున్నావేమో. కానీ పరలోక రాజ్యంలో నీ ఆస్తి ఎంత? పరలోక రాజ్యంలో నీకు హోదా ఏమిటి? పరలోక రాజ్యంలో నీ కిరీటం ఏమిటి? పరలోక రాజ్యంలో నీ ఆహారం ఏంటి? నిర్దేశించుకున్నావా? పరలోక రాజ్యంలో నీ స్టేటస్ ఏమిటి? నీ అధికారం ఏంటి? నీ ఫుడ్ ఏంటి? ఇవన్నీ కూడా ఈ భూమి మీద నువ్వు నిర్దేశించుకోవాలి. లేకపోతే అక్కడ ఇవేవి అనిపించకుండా అక్కడ కూడా నువ్వు కన్నీరు కాచే అవకాశాలు ఉంటాయి. ఎందుకు? అయ్యో, నేను ఆ స్థాయి సంపాదించుకోలేకపోయాను, ఆ హోదా సంపాదించుకోలేకపోయాను, ఆ ఆహారం సంపాదించుకోలేకపోయాను అని చెప్పిన వేదన, దుఃఖము కూడా నువ్వు అక్కడ సలపక తప్పదు. కనుక నువ్వు చేయవలసింది ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన అనేది క్రొత్త భూమి ఆకాశం జరుగుతుంది కనుక అందులో జీవితం కొరకు నువ్వు సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను. ఈ సత్యం అనేకులకు షేర్ చేయి. ఈ సేవలో నువ్వు పాల్పంపులు పొందు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.